హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 90s మిడిల్ క్లాస్ అంటూ ఒక వెబ్ సిరీస్ వైరల్ అయిన విషయం మనకు తెలిసే సూపర్ డూపర్గా నడుస్తున్నటువంటి ఈ మిడిల్ క్లాస్ 90sలో ఎలా జీవన గమనం ఉండేదో అంటూ దాని కథాంశంగా తీసుకున్నట్టు వెబ్ సిరీస్ అత్యధిక వ్యూస్ తోటి రేటింగ్లో ఉన్న విషయం అందరికీ తెలిసింది. అయితే అందులో నటించినటువంటి కొడుకుగా కుమారుడిగా ఆర్టిస్ట్గా నటించినటువంటి మౌలి అనే ఒక ఆర్టిస్టు, అతని పూర్తి పేరు మౌలి తనూజ్ ప్రశాంత్గా తెలుస్తుంది. అతనికి వయసు 15 అరౌండ్ కుర్రాడైనప్పటికీ అతనికి సోషల్ ప్లాట్ఫామ్లో అతని ఫాలోవర్స్ 5 lakhs అబవ్ ఉంటుంది. అయితే ఇతను అనుకోకుండా కాంట్రవర్షియల్లో ఇరుక్కాడు. వైఎస్ఆర్పీ పార్టీ నాయకులు ఒకవైపు, మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అతన్ని బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. విషయం ఏంటంటే, మౌలి అనే ఆర్టిస్టు యాదృచ్ఛికంగా ఒక ప్రోగ్రాంలో అతను సెటైరికల్గా వేసిన జోకు అది వాళ్ళ మనోభావాలని, వాళ్ళ రాజకీయ మనుగడను ప్రశ్నార్థకం చేసినట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళు ఈ మౌలిని ట్రోల్ చేస్తున్నారు. అతను సహజంగా కళాకారులు, మిమిక్రీ ఆర్టిస్టులు, యాంకర్లు స్టేజ్ మీద యాంకరింగ్ చేస్తున్నప్పుడు కానీ, పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు అందరిని నవ్వించే ఉద్దేశంతో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండానే సెటరికల్గా ఏదైనా జోక్ వేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ విధంగానే తను యాదృచ్ఛికంగా వేసినటువంటి అలా ఒక మాయ చేస్తున్నాను అంటూ చెప్తూ పిడికిలు ముగించేసి ఇలా చూపిస్తూ ఒక మాయం చేస్తున్నాను, ఇలా ఓపెన్ చేసేసి ఏపీ రాజధాని మాయమైపోయింది చూడండి, ఎక్కడా కనిపించదు అంటూ ఆయన సెటైరికల్ చెప్పినప్పుడు అది రాజకీయ పార్టీల మనుగడను ప్రశ్నిస్తుంది, వాళ్ళ తీరును ప్రశ్నిస్తూ వాళ్ళని అవహేళన చేసిందని వాళ్ళుగా ఫీల్ అయ్యి మౌలిని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. పాపం 15 సంవత్సరాల కుర్రాడిని అత్యంత హీనంగా అతని కుటుంబ సభ్యులను, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ అమ్మను, నాన్నని రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి టార్చర్ పెడుతుంటే తాను క్షమాపణ కూడా చెప్పినా కూడా అయినా కూడా ఇంకా మౌలిని ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇది నిజంగా హేయమైన చర్య. ఎందుకంటే కళాకారుణ్ణి కళారూపంలో చూడకుండా రాజకీయాలు అంటగట్టి మీ రాజకీయ చేతగానితనాన్ని కళాకారుడికి అంటగడుతూ కళను అవమానించడం నిజంగా సిగ్గుచేటు. ఈ విధంగా ఈ రోజుల్లో దిగజారిన రాజకీయాలు చూస్తున్నాం. సోషల్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళకి నచ్చని వ్యక్తులను విపరీతంగా ట్రోల్ చేయడము, విపరీతమైన బూతులతో కథనాలు రాయడం, పోస్టులు తయారు చేయడం, మీమ్స్ తయారు చేయడం, చివరకు అది ఆ వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం, ఆ పర్సనల్ లైఫ్లో ఆ ఇంటి లేడీస్ అయినటువంటి అంటే అక్క, చెల్లి, అమ్మ, నాన్న ఎవరిని వదలకుండా హీనంగా వీళ్ళు కథనాలు రాసి ట్రోల్ చేయడం నిజంగా సిగ్గుచేటు. భావ స్వేచ్ఛ పేరు మీద వీళ్ళు చేస్తున్న అరాచకాలు నిజంగా అరాచకాన్ని అణచడానికి ప్రత్యేక చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. పాపం మౌలి చాలా అత్యంత మనోక్షోభకు గురవుతున్నట్టు తీరు మనం చూస్తున్నాం. అతను ఏకంగా తను క్షమాపణ కోరుతూ కూడా తాను ఒక వీడియో చేసినా కూడా అయినా కూడా నేటికి ఇంకా మౌలిని ఈ విధంగా టార్చర్ చేయడం నిజంగా అంత హేతుబద్ధమైన చర్య కాదు. నిజంగా రాజధాని విషయంలో ప్రజల మనోభావాలు ఏమున్నాయి, ప్రజల యొక్క ఆలోచన ఏముంది, ఏది చూడకుండా రాజధానిని మార్చే ప్రయత్నాలు, సరైన మార్పు చేయకపోవడం, ఉన్న రాజధానిని కంటిన్యూ చేయలేకపోవడం, లేదా మార్చిన రాజధానిని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోవడం, అది రాజకీయ వైఫల్యంగా చెప్పవచ్చు. అలా వైఫల్యాన్ని వాళ్ళ వైపు పెట్టుకొని ప్రజలను ఇలా ప్రశ్నించిన కళాకారులను, ఇలా చర్చించిన కళాకారులను కూడా ట్రోల్ చేయడం నిజంగా సిగ్గుచేటు. ఇవన్నిటి కూడా ఫలితం మూల్యం చెల్లించుకోబోతారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో.